మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? నార్మల్‌గా పిల్లలు స్కూల్ నుంచి కానీ, లేదా సాయంత్రం ఆడుకుంటూ వాళ్ళేదో హ్యాపీగా ఫీల్ అయ్యి పరిగెట్టుకుంటూ వచ్చి, అమ్మ, అమ్మ ఇది, నాన్న, నాన్న ఇది నేను నీకోటి చెప్పాలి, ఒకటి చెప్పాలి అని వాళ్ళు మనకి ఏదో ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటారు. కానీ మనం చాలా బిజీగా మన పనులలో మనం తలమునకలైపోయి ఉంటాం. వాళ్ళేదో చెప్పాలనుకుంటారు. మనం చెప్పు చెప్పు. ఏం జరిగింది? ఓ అలానా? ఓకే. నువ్వు హ్యాపీ కదా? ఓకే, నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. పిల్లల ముఖం వైపు కూడా చూడకుండా మనం ఇలానే చేస్తుంటాం. మన పనే మనకు ముఖ్యం. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అన్నది మనం ఎప్పుడు పట్టించుకోవట్లేదు, గుర్తించడం లేదు. చాలామంది ఇళ్ళలో ఇది జరుగుతూ ఉంటుంది. ఇకపైన అలా చేయకండి. వ్యాలిడేట్ దేర్ ఫీలింగ్స్. వాళ్ళ ఫీలింగ్స్ని మనం గుర్తించాలి. ఒక్క 2 నిమిషాలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు పిల్లల వైపు చూస్తూ చెప్పు నాన్న అని ఒక్క 2 నిమిషాలు మనం టైం స్పెండ్ చేసి వాళ్ళతో మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడి, చాలాసార్లు మనం ఏం చేయాల్సిన పని లేదండి. మన నుంచి వాళ్ళు ఏమి పెద్ద పెద్ద సలహాలు ఇంకోటో వాళ్ళు ఏమి ఆశించరు. వాళ్ళ ఫీలింగ్స్ని మనం గుర్తించాలి. పిల్లల కోసం 2 నిమిషాలు టైం కేటాయించండి. చేస్తారు కదా? థ్యాంక్ యూ.